ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ సూపర్ థ్రిల్లింగ్ వేలో జరిగి చివరికి టైగా ముగిసింది. మనోళ్ళు సూపర్ ఓవర్లో మ్యాచ్ ని గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా త్వరగానే అవుట్ అయిన అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 31 బాల్స్ లోనే 61 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యాభాయ్ మళ్లీ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. లంక బౌలర్స్ కంబ్యాక్ చేసేలా కనబడ్డారు. కానీ తర్వాత వచ్చిన సంజు సామ్సన్ మరియు తిలక్ వర్మల సూపర్ బ్యాటింగ్ వల్ల ఇండియా స్కోర్ 202కి చేరుకున్నది 20 ఓవర్స్ లో. చేజింగ్ లో శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిశంక సెంచరీ కొట్టాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో 58 బంతుల్లోనే 107 రన్స్ కొట్టాడు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసిన తర్వాత మెండిస్ మరియు కుషర్ పెరేరా బ్యాటింగ్ తో శ్రీలంక గెలిచేటట్టు ఉండే. వరుణ్ చక్రవర్తి పెరేరా వికెట్ తీసి 127 రన్స్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. ఇండియన్ బౌలర్లు వికెట్లు తీసి తర్వాత కంబ్యాక్ ఇవ్వగలిగారు. కానీ లాస్ట్ బాల్ కి ఈక్వేషన్ 3 రన్స్ ఉండడం, శ్రీలంక వాళ్ళు 2 రన్స్ తీయడం వల్ల మ్యాచ్ టైగా అయింది. సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు. 2 వికెట్స్ తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చేజింగ్ లో టీమిండియా ఫస్ట్ బాల్ కే 3 రన్స్ తీసి మ్యాచ్ ని గెలిచేశారు. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్ కోసం వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.